ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ నియోజకవర్గం, తిరువూరు నియోజకవర్గాల్లో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపడుతున్నాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజీలో భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో విజయవాడ కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా వర్షాలు, వరదల మీద ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కలెక్టర్ లక్ష్మీ షా ఉన్నారు. సార్, అంటే ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో చాలా వాగులు వంకలు పొంగిపడుతున్నాయి అనే విజువల్స్ కొంత ప్రజలు భయభ్రాంతి గురి చేస్తున్నాయి. ఏంటి సార్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మరోవైపు మున్నేరు కూడా భారీగా వరద వస్తుందని తెలుస్తుంది. ఒకటి తిరువూరు ఏరియాలో వచ్చే వర్షం వల్ల మనకు బుడమేరులో ఎక్కువ నీళ్ళు వస్తాయి. నిన్న తిరువూరు ఏరియాలో దాదాపుగా యావరేజ్ 40 మిల్లీమీటర్ వరకు వర్షం పడింది, అన్ని మండలాలు కలిపి. ఆ నీళ్లు ఏదైతే కట్లేరు, అలాగే కోతులవాగు, పులివాగు ఇక్కడి నుంచి ప్రవహిస్తూ ఉన్నాయి. అక్కడైతే లో లేయింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయో, కాజ్వేస్ ఉన్నాయో, అక్కడ నీళ్ళు వచ్చింది. అక్కడ నీళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఎవరు పబ్లిక్ వెళ్ళకండి, అక్కడ వాహనాలు సంచరించకూడదని ఆల్రెడీ అలర్ట్ బోర్డు పెట్టి పోలీసు అలాగే రెవెన్యూ అధికారులు అక్కడ అప్రమత్తంగా ఉంటున్నారు. పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు మీరు సాహసాలు చేసి నీళ్ళకి దిగే సాహసం చేయకండి, కొంచెం వెయిట్ చేసి నీళ్ళు తగ్గిన తర్వాత వెళ్ళండి. ఇప్పటికైతే ఈరోజు చూస్తే ఓన్లీ 4 మిల్లీమీటరే పడింది, పెద్దగా వర్షం లేదు తిరువూరు ఏరియాలో. అలాగే అక్కడి నుంచి నిన్న పడిన వర్షం వల్ల వస్తున్న వాటర్ ఇప్పటికీ బుడమేరులో 3 అడుగులు 3.2 ఫీట్ ఉంది. అంటే క్యూసెక్స్ వరకు చూసుకుంటే 3100 క్యూసెక్స్ వస్తూ ఉంది. అది వచ్చింది యాజ్ ఇట్ ఈస్ రివర్కి వెళ్ళిపోతూ ఉంది. అంటే బుడమేరు వల్ల వరదలు వచ్చే పరిస్థితి అంత నీళ్ళు లేదు, తక్కువ నీళ్ళు ఉంది కాబట్టి కంట్రోల్లో ఉంది. అన్నీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాము. 24/7 మనుషులు పెట్టున్నాం, అంటే ఆఫీసర్స్ ఉన్నారు. ఇంకా మున్నేరు చూసుకుంటే మున్నేరుకు వచ్చే నీళ్ళు వచ్చి మనకు వరంగల్, ఖమ్మం ఏరియాలో పడే వర్షం వల్ల వస్తూ ఉంది. అక్కడ నిన్న బాగా వర్షం పడింది కాబట్టి ఇప్పుడు చూసుకుంటే 10,000 క్యూసెక్స్ మున్నేరులో వస్తూ ఉంది. ఆ మున్నేరులో వస్తే నాకు 2 బ్రిడ్జెస్ క్రిటికల్గా ఉంటాయి. ఒకటి లింగాల దగ్గర లింగాల బ్రిడ్జి, ఇంకోటి కీసరా బ్రిడ్జ్. లింగాల బ్రిడ్జ్ వస్తే ఒక 12-15 క్యూసెక్స్కి వెళ్తే ఆ లింగాల బ్రిడ్జ్ కవర్ అవుతుంది. ప్రస్తుతానికి 10,000 కాబట్టి ఇంకా బ్రిడ్జ్ కిందనే వెళ్తూ ఉంది. రాకపోకలు ఖమ్మంకి రాకపోకలు ఏమి ఆగలేదు. అదేమైనా పెరిగితే అక్కడ అలర్ట్ బోర్డు పెడతాము, ఆఫీసర్స్ అందరి అలా అలర్ట్గా ఉంటారు. ఇంకా కీసరా దగ్గరికి వస్తే మున్నేరులో కనుక 25,000 క్యూసెక్స్ కన్నా ఎక్కువ నీళ్ళు వస్తే కీసర దగ్గర NH మెయిన్కి వచ్చేస్తాయి వాటర్. ఇప్పుడు 10,000 ఉంది కాబట్టి అక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు, పబ్లిక్ ఏమీ భయపడాల్సిన అక్కర్లేదు. అలాగే ఆఫీసర్స్ కూడా అక్కడ ఆల్రెడీ డ్యూటీలో పెట్టున్నాం కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. అలాగే అలార్మింగ్ వచ్చే పరిస్థితి ఉంటే బోర్డు పెట్టేసి మనమే ఆపేస్తాం రోడ్డు. సో ఇప్పటివరకు అయితే ఎక్కడైతే ఈ చిన్న చిన్న వాగులు వల్ల ఈ రోడ్డు కాజ్వేల్ నీళ్లు వస్తున్నాయో అక్కడ మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆగితే చాలు ఆ నీళ్ళు వెళ్ళిపోతాయి. అంతకుమించి ఇంకా నీళ్ళు లేవు కాబట్టి అలార్మింగ్గా లేదు. ఇంకా ప్రకాశం బ్యారేజ్ వరకు చూసుకుంటే మనకు ఇప్పుడు ఫస్ట్ వార్నింగ్ ఇంకొక 1-2 అవర్లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే 3,92,000 క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇది మెయిన్లీ మనకు పైనుంచి పులిచింతల నుంచి వస్తూ ఉన్న వాటర్ ఇది. ఆ వాటరు ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రివర్కి వెళ్ళిపోతూ ఉంది. ఈ విజయవాడ సిటీ ఈ ఫస్ట్ వార్నింగ్ వచ్చేసరికి 95 గ్రామాలు మనకు ఇన్యుండేషన్ అవుతాయి. మనకు నందిగామ, జగ్గాపేట అలాగే మైలవరం కాన్స్టిట్యున్సీలో వాళ్ళందరినీ అలర్ట్గా పెట్టాము. చిన్నలంక, పెద్దలంక గ్రామస్తులను ఆల్రెడీ ట్రక్ టర్మినల్ ఆవాస కేంద్రానికి షిఫ్ట్ చేయడానికి ఏర్పాటు చేసాము. పబ్లిక్ అందరినీ అలర్ట్గా పెట్టున్నాము. లాస్ట్ వీకే వచ్చింది కాబట్టి ఫస్ట్ అలర్ట్, అదే టైప్ ఈసారి కూడా యాజ్ ఇట్ ఈజ్ రెడీ చేసుకున్నాం. ఎక్కడ ఇబ్బంది లేదు. మత్స్యకారులకి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి నీరుకి వెళ్ళకండి, ఎక్కువ నీళ్లు ప్రవహిస్తున్నాయి అన్ని చోట. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, వాగు లేదా ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, లేదా మున్నేరు కావచ్చు, దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు చేపలు దొరకకన్నా ఎక్కువ మీరు నీళ్ళకి దొరకపోతారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే పబ్లిక్ కూడా విన్నపం ఏంటంటే ప్లీజ్ డోంట్ ఈ సాహసాలు చేయకండి. నీళ్ళలో పిల్లల్ని అలాగే పశువుల్ని అలాగే పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళు దిగడం ఇటువంటి సాహసాలు ఏమి చేయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్లో వస్తే మనం కమాండ్ కంట్రోల్ పెట్టున్నాము. ఇక్కడ 24/7 అన్ని శాఖల అధికారులు ఇక్కడ ఉంటారు. మీకు ఏ రియల్ టైం ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రకాశం బ్యారేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీళ్ళు ఎంత ఉంది, ఎన్ని గంటలకి ఫస్ట్ వార్నింగ్ వచ్చింది, లేదా బుడమేరులో వాటర్ లెవెల్ ఎంత ఉంది, లేదా మున్నేరులో ఎంత ఉంది తెలుసుకోవాలంటే ఒక నంబర్ ఇచ్చున్నాను, ఈ డిస్టిక్ లెవెల్ కాల్ సెంటర్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్న అధికారులు మీకు రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సోషల్ మీడియానో లేదా వేరే మీడియాలో చూసి మీరు అపోహలు చూసి భయపడడం అవసరం లేదు. మీకు ఏమన్నా గవర్నమెంట్గా అధికారికంగా ఆఫీస్ నుంచే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు ధైర్యంగా ఉండండి. అట్లని కేర్లెస్ కానీ కాదు, కానీ కేర్ఫుల్గా ఉండండి. ఇన్ఫర్మేషన్ ఏమైనా అతనికి ఇక్కడి నుంచి తీసుకోండి. ఇంకా విజయవాడ సిటీ వరకు వస్తే దాదాపుగా 32 పునరావాస కేంద్రాలు VMC ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే మెయిన్లీ కొండ ప్రాంతాల్లో ఉంటున్నారో వాళ్ళకి అక్కడ కొండ చిలుకలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడికి సచివాలయం సిబ్బంది ఆ వల్నరబుల్ ఏరియాకి వెళ్ళి వాళ్ళందరికీ చెప్తారు, ఇలాగ స్టీప్గా ఉంది ఇక్కడ, లేదా మట్టి లూజ్గా ఉంది, నీళ్ళు ఎక్కువ వస్తే పడుతుంది కాబట్టి మీరు వచ్చేయండి అని పిలుస్తారు. అప్పుడు దయచేసి సహకరించి మీరు ఒక రోజు 2 రోజు పునరావసర కేంద్రంలో ఉండండి. ఎందుకంటే కొండ చిలుకలు పడినప్పుడు అనుకోకుండా ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ వర్షం ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి మీరు ఆ పునరావసర కేంద్రాలకు వెళ్ళండి. ఆ విషయంలో దయచేసి సహకరించండి అని కోరుతున్నాను. భయపడాల్సిన అక్కర్లేదు, భయపడి చెందకండి. ఏదైనా మీకు డౌట్ ఉంటే ఫోన్ చేసి తెలియజేసుకోండి. అపోహలు నమ్మకండి.
అట్లని కేర్లెస్గా కాదు కానీ కేర్ఫుల్గా ఉండండి, సేఫ్గా ఉండండి అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే తెలంగాణ కురుస్తున్న భారీ వర్షాలు కానీ అక్కడ పొంగుతున్న వాగులు ఆ విజువల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బుడమేరు పొంగింది, తిరువూరులో భారీ వర్షాలు పడిన ఒక ప్రచారం సోషల్ మీడియా నడుస్తుంది. ప్రస్తుతం ఒకవేళ బుడమేరు పొంగే అవకాశం ఎంతవరకు ఉంటుంది, విజయవాడ ఎంతవరకు సేఫ్ ఉంది? బుడమేరు పొంగేంత వరకు మీరు ఎవరు చెప్పినా నమ్మవసరం లేదు. ఓన్లీ గవర్నమెంట్ నుంచి అందరికీ ముందు నేనే రిలీజ్ చేస్తాను. కలెక్టరేట్ నుంచి నేనే అధికారికంగా ఎప్పుడు పొంగుతుంది, పొంగే దాదాపుగా 24 గంటల ముందరే మీకు తెలియజేసి ఎక్కడైనా ఇబ్బంది పడే ఏరియాలు ఉంటే వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకి తరలించే బాధ్యత గవర్నమెంటే తీసుకుంటా ఉంది. కాబట్టి మీరు సోషల్ మీడియాలో వచ్చి ఏదో విజువల్స్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే చెప్తున్నాను, మీకు కమాండ్ కంట్రోల్ రూమ్లో పెట్టిన నంబరు మీకోసమే పెట్టాను. మీకు ఏ డౌట్ ఎప్పుడున్నా కూడా తెలియజేసుకొని మీరు ధైర్యంగా ఉండండి. దయచేసి ఆ విజువల్స్ చూసి అది చూసి భయపడకండి. ప్రస్తుతానికైతే బుడమేరు ఫుల్ సేఫ్గా ఉంది. లాస్ట్ టైం అయిన బ్రీచ్ని కూడా గవర్నమెంట్ వితిన్ షార్ట్ స్పాన్లో అది కంప్లీట్ చేసి పూర్తి చేసి ఇప్పుడు దానికి రిటైనింగ్ వాడుకలు కట్టేశారు. వచ్చే వాటరు దాదాపుగా 11,000 క్యూసెక్స్ వచ్చినా కూడా అది ఆటోమేటిక్గా నదికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అంటే ప్రస్తుతం 3,000 క్యూసెక్లు వస్తుందని చెప్తున్నారు కదా సార్, ఇంకా అంటే తెలంగాణలో వర్షాలు కంటిన్యూస్గా పడుతున్న నేపథ్యంలో ఇంకా పెరిగే అవకాశం ఉందా బుడమేరు? లేదు, మనకు బుడమేరుకి తెలంగాణలో వచ్చే వర్షాన్ని వల్ల పెరిగేది మనకు మున్నేరు. బుడమేరులో కేవలం తిరువూరు ఏరియా అయితే ఉందో ఇక్కడ పడే వర్షమే. ఈరోజు అయితే తిరువూరులో వర్షం లేదు, 4 మిల్లీమీటర్ ఉంది కాబట్టి పెద్దగా లేదు. నిన్న వచ్చిన వర్షానికి ఈరోజు వస్తుంది. ఇప్పుడు 3.1 feet చెప్పాను, అది నిన్న పడిన వర్ష. ఈరోజు కూడా అంతే పడితే సేమే వస్తుంది, కానీ అంతకన్నా పెరిగే అవకాశం లేదు. తెలంగాణలో పడే వర్షకు వస్తే మనకు మున్నేరు మళ్ళీ పాలేరు రివర్స్ అవుతాయి, అక్కడ వస్తాయి. అది కూడా మనం మానిటర్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే బుడమేరు కానీ మున్నేరు కానీ అలార్మింగ్ లేదు, ఎవరు భయపడాల్సిన అక్కర్లేదు. విజువల్స్ ఏదైనా ఉంటే అవి బయట విజువల్స్ పెడుతున్నారు కాబట్టి ఏం నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ధైర్యంగా అయితే ఉండండి. ఫైనల్గా ప్రకాశం బ్యారేజ్కి ఇంకా ఎంత ఫ్లడ్ వచ్చే అవకాశం కనబడుతుంది? ఇప్పుడు 4 లక్షలు క్రాస్ అవుతున్నట్టుంది కదా. ఇప్పుడు అదే 3,93,000 క్యూసెక్స్ ఇప్పటికి వచ్చింది. అంటే 3,96,000 వెళ్ళిన వెంటనే అది ఫస్ట్ అలార్మింగ్ వచ్చేస్తుంది. పైనుంచి అదే మనకు ఇది శ్రీశైలము, అలాగే అక్కడ ఆల్మట్టి డ్యాము, సో ఇక్కడి నుంచి రిలీజ్ చేస్తున్నారు. అంటే 4:30 వరకు వెళ్ళొచ్చని చెప్తున్నారు, చెప్పలేము. అది ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తారు. ప్రస్తుతానికి ఉండేది ఏంటంటే ఇంకొక 1 hour 2 hourలో ఫస్ట్ వార్నింగ్ అయితే ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఈ ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ అలర్ట్ చేసి అందరినీ పునరావాస కేంద్రానికి కల్పించడం జరుగుతుంది. అలాగే ఈ నంబర్ ఏదైతే ఉందో కమాండ్ కంట్రోల్ రూమ్ సేమ్ నంబర్, ఇది 9154970454. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు వాస్తవాలు అలాగే రియల్ టైం ఇన్ఫర్మేషన్ తెలియజేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తంగా అయితే వదంతులు అయితే నమ్మొద్దని చెప్తున్నారు. కేవలం తెలంగాణలో పడే వర్షాలు విజువల్స్ పెట్టి బుడమేరు పొంగుతుంది, బుడమేరుకి వరద వచ్చేస్తుందని ఒక ప్రచారం జరుగుతుంది. దాన్ని ఎవరు నమ్మొద్దు. అధికారికంగా విజయవాడలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టరేట్ నుంచి అధికారిక సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తామని కలెక్టర్ అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలు కూడా సేఫ్గా ఉన్నాయి. అటు తెలంగాణ నుంచి వస్తున్న వర్షాలు మునేరు ద్వారా కృష్ణానదిలోకి వస్తుంది. కృష్ణానదికి మరి కాసేపట్లోనే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే బుడమేరు చాలా సేఫ్గా ఉంది, ఎవరు వదంతులు నమ్మొద్దని చెప్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి ఒక నెంబర్ కూడా, కాల్ సెంటర్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు రియల్ టైంలో ఎక్కడ ఎంత వాటర్ ఉంది, ఏ వాగులో ఎంత వాటర్ ప్రవహిస్తుంది అనే సమాచారాన్ని కూడా ఇస్తామని చెప్తున్నారు. ఒకసారి కాల్ సెంటర్ నెంబర్ కలెక్టర్ గారు చెప్పారు, మనం కూడా ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం. 9154970454 ఈ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి సమాచారాన్ని అధికారులు మీకు అందజేస్తారు. కాబట్టి ఎవరు కూడా వదంతులు నమ్మకోకుండా వాస్తవాలను తెలుసుకుని చెప్పాలని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అన్ని ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయి. కొంత తిరువూరులో నిన్న పడిన వర్షం కారణంగానే కొంత వాగులు వంకలు పడుతున్నాయి. ప్రస్తుతం తిరువూరులో కూడా వర్షపాతం లేదు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బంది గురి అవసరం లేదని కలెక్టర్ అయితే చెప్తారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.